అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ప్రభుత్వం పెన్షన్ తప్పకుండా మంజూరు చేయాలని దుబ్బాక చేనేత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు అంకం మధు అన్నారు. చేనేత కార్మికుల్లో నేసేవారికి పలువురికి జీతాలు ఉన్నాయని, రంగులు అద్దేవారికి కొంత కార్మికులకు లేవని, పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం వీటిపై పునరాలోచించి ప్రతి ఒక్క చేనేత కార్మికునికి న్యాయం జరిగే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కమిషనర్కు ఎంపీడీఓకు దుబ్బాక చేనేత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు అంకం మధు ఆధ్వర్యంలో చేనేత కార్మికులు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక చేనేత సహకార సంఘం పరిధిలో ఉన్న ప్రతి ఒక్క చేనేత కార్మికునికి చేనేత సహకార సంఘం అధ్యక్షుల ద్వారా ధృవీకరించబడిన అర్హులకు చేనేత పెన్షన్ను మంజూరు చేయాలని కోరారు. చేనేత శాఖ ద్వారా చేనేత కార్మికుల ఐడి కార్డులతో పెన్షన్లు అందజేస్తానని ప్రభుత్వం తెలిపిందని, జియో ట్యాగ్ ద్వారా అర్హులైన కార్మికులకు మాత్రమే పెన్షన్లు అందజేస్తామని తెలపడం సరైంది కాదని, అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి తప్పనిసరిగా పెన్షన్లు అందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో చేనేత సహకార సంఘం సభ్యులు గోడ చందు, గాజుల భాస్కర్, పద్మశాలి సంఘం అధ్యక్షులు జిందం గాలయ్య, చేనేత సంఘం మాజీ చైర్మన్ ఆలేటి చంద్రమౌళి పాల్గొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మేమందరం వినియోగించుకునేది ఏమనగా, దుబ్బాక చేనేత పారిశ్రామిక సంఘం ద్వారా వినియోగించుకునేది ఏమనగా, మా కార్మిక సంఘంలో 1484 మంది కళాకారులు ఉన్నారు. దాంట్లో భాగంగా మా దగ్గర వివిధ రకాలుగా రంగుల అధికారులు ఉన్నారు, రాష్ట్రం చేసిన ఉన్నారు, రాష్ట్రం పట్టుకొని ఉన్నారు, రకరకాల పనులు ఉన్నారు. రాష్ట్రం పనులు చేసిన వాళ్ళకి జియో ట్యాగ్ ఉండదు, రాష్ట్ర ప్రభుత్వం జియో ట్యాగ్ కేటాయించింది. మరి వాళ్ళకి పింఛన్ ఎట్లా, ఏ విధంగా చేయాలి? అట్లే రంగుల అధికారులకు జియో ట్యాగ్ ఉండదు, వాళ్ళకి ఎట్లా? అందుగురించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఒక విన్నపం ఏం చేయదలుచుకున్నామంటే, చేనేత సహకార సంఘం అధ్యక్షుల ద్వారా ఏదైతే కార్డు జారీ చేస్తారో వారిని మీరు మా యందు దయదలంచి ఆ సర్టిఫికేట్ని